వైఎస్ఆర్ జిల్లా గాలివీడు సంఘటనలో బెయిల్పై బయటకు వచ్చిన వైఎస్ఆర్సీపీ నేత సుదర్శన్ రెడ్డిని జిల్లా అధ్యక్షుడు పి రవీంద్రనాథ్ రెడ్డి పరామర్శించారు. ఎంపీడీఓపై దాడికి పాల్పడ్డారంటూ ఆయనపై తప్పుడు కేసులు నమోదు చేశారని, చట్ట ప్రకారం వాటిని ఎదుర్కొంటామని రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఓ పథకం ప్రకారం సుదర్శన్ రెడ్డిని ఎంపీడీఓ ఆఫీస్కి పిలిచి తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. వాస్తవానికి ఎంపీడీఓపై దాడి జరగకపోయినా తప్పుడు ఆరోపణలు చేశారని, దానికి పవన్ కళ్యాణ్ హడావుడి చేసి వెళ్లారని ఆయన అన్నారు. సుదర్శన్ రెడ్డి అని ఆయన ఒక లాయరు, అడ్వకేటు. సో లీగల్గా సోషల్ మీడియాను చూస్తారనమాట. సోషల్ మీడియా వాళ్ళను పర్టికులర్గా ఆయన అదే సబ్జెక్టు సెంట్రల్ ఆఫీస్లో చూస్తారన్నమాట. అంటే రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా వాళ్ళ పైన ఏమన్నా హరాస్మెంట్లు జరిగితే సో దానికి సంబంధించిన కేసులన్నీ పర్స్యూ చేసే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి అనమాట. సో అది తెలుసు వాళ్ళకు. సో దీన్ని డిస్టర్బ్ చేయాలన్న ఉద్దేశంతో ఈయన పైన ప్లాన్డ్గా వాళ్ళే ఆ ఆఫీస్ వాళ్ళతోనే ఫోన్ చేయించి, రండి సార్ మాకు జీతాలు ఇవ్వాలా అని చెప్పి పిలిపించి, సో ఈ రకంగా అన్యాయంగా ఒక ప్లాన్ ప్రకారం చేయడం జరిగిందనమాట. సో ఆ రకంగా కేసులు పెట్టే కార్యక్రమం చేయడం జరిగిందనమాట.